पवित्रता के हम ताजधारी है, अपनी चमक सबसे न्यारी है। जैसे तारे गगन में चमकते सभी, उनमें भी किसी की चमक है घनी। वैसे अपने घर परम धाम में हम आत्माओं की तेज है रोशनी। हमको प्यारे बाबा से मिली है पहचान, मिली है पहचान, ये पहचान। पवित्रता की शक्ति से ही बने हम महान, बने महान, बने हम महान। आदिकाल में बने हम देवता, हम जैसा पावन नहीं कोई सदा। मध्यकाल द्वापर से आज तलक मंदिरों में मूर्ति अपनी पूजे सभी। अपनी ये झलक है सबसे हसीन, पूजन योग्य बनती है अपनी छवि। अपनी दैवी स्वरूप का हो रहा गुणगान, हो रहा गुणगान, सदा गुणगान। पवित्रता की शक्ति से ही बने हम महान, बने महान, बने हम महान। पवित्रता से ही प्रभु प्यार मिला, सर्व प्राप्तियों से जीवन है खिला। वृत्ति में हो सबके लिए शुभ भावना, आत्मिक दृष्टि से ही सबको देखना। सदा हो चलन में रूहानी नशा, कर्म के द्वारा सबको सुख ही देना। बनना है हमको ब्रह्म बाबा के ही समान, बने हम बाबा समान, बाबा समान। पवित्रता की शक्ति से ही बने हम महान, बने महान, बने हम महान। ఓం శాంతి. రివైజ్ డేట్ 25/10/2002.
ఆ బ్రాహ్మణ జీవితానికి ఆధారము పవిత్రత యొక్క రాయల్టీ. ఈరోజు స్నేహసాగరుడు తన స్నేహీ పిల్లల్ని చూస్తూ ఉన్నారు. నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలు సూక్ష్మమైన ఆత్మీక బంధనంలో బంధింపబడి తమ మధురమైన ఇంటికి చేరుకున్నారు. పిల్లలు ఎలాగైతే స్నేహంతో ఆకర్షింపబడి చేరుకున్నారో అలాగే తండ్రి కూడా పిల్లల స్నేహ బంధనంలో బంధింపబడి పిల్లల సన్ముఖంలోకి చేరుకున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు దూరంగా ఉండి కూడా స్నేహంలో ఇమిడి ఉన్నారని బాప్దాదా చూస్తూ ఉన్నారు. సన్ముఖంలో ఉన్న పిల్లల్ని కూడా చూస్తూ ఉన్నారు. దూరంగా కూర్చొని ఉన్న పిల్లల్ని కూడా చూసి తండ్రి హర్షితమవుతున్నారు. ఈ ఆత్మీక అవినాశి స్నేహము, పరమాత్మ స్నేహము, ఆత్మీక స్నేహము పూర్తి కల్పమంతటిలో ఇప్పుడు మాత్రమే అనుభవం చేస్తారు. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి పవిత్రత రాయల్టీని చూస్తూ ఉన్నారు. పవిత్రతాయే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టత. పిల్లలు ప్రతి ఒక్కరూ శిరస్సు పైన ఆత్మీక శ్రేష్టతకు చిహ్నమైన పవిత్రత యొక్క ప్రకాశ కిరీటాన్ని చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీ పవిత్రత కిరీటాన్ని, ఆత్మీక శ్రేష్టత యొక్క కిరీటాన్ని చూసుకుంటూ ఉన్నారా? వెనుక ఉన్నవారు కూడా చూసుకుంటూ ఉన్నారా? ఇది ఎంత శోభానీయమైన కిరీటధారుల సభ అయింది. కరెక్టే కదా? పాండవులు కిరీటం మెరుస్తూ ఉంది కదా, ఇలాంటి సభను చూస్తూ ఉన్నారు కదా. కుమారీలు మీరందరూ కిరీటధారి కుమారులే కదా. పిల్లల రాయల్ పరివారము ఎంత శ్రేష్టమైనదని బాబా చూస్తూ ఉన్నారు. మీ అనాది రాయల్టీని గుర్తు చేసుకోండి. ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు కూడా ఆత్మరూపంలో ఆత్మీక రాయల్టీ విశేషమైనది. అక్కడ ఆత్మలన్నీ ప్రకాశ రూపంలోనే ఉంటాయి. మీ మెరుపు ఆత్మలన్నిటికంటే శ్రేష్టమైనది. పరంధామం గుర్తుకొస్తుందా? అనాది కాలం నుండి మీ మెరుపు నష భిన్నమైనవి. ఉదాహరణకు ఆకాశంలో నక్షత్రాలన్నీ మెరుస్తూ ఉంటాయి, అన్నీ ప్రకాశిస్తూనే ఉంటాయి. కానీ కొన్ని నక్షత్రాలలో విశేషమైన మెరుపు మిగిలిన నక్షత్రాల కంటే భిన్నంగా మరియు ప్రియంగా ఉంటుంది. అలాగే సర్వ ఆత్మల మధ్యలో ఆత్మలైన మీ మెరుపు, ఆత్మీక రాయల్టీ, పవిత్రత యొక్క ప్రకాశము భిన్నమైనవి. మీకు గుర్తొస్తుంది కదా. తర్వాత ఆది కాలంలోకి రండి. ఆది కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆది కాలంలో కూడా దేవతా స్వరూపంలో మీ ఆత్మీక రాయల్టీ యొక్క పర్సనాలిటీ ఎంత విశేషంగా ఉండేది. పూర్తి కల్పంలో దేవతా స్వరూపం యొక్క రాయల్టీ ఇంకెవరికైనా ఉన్నదా? ఆత్మీక రాయల్టీ, పవిత్రత, పర్సనాలిటీ గుర్తుంది కదా. పాండవులకి గుర్తుందా? గుర్తు వచ్చేసిందా? తర్వాత మధ్యకాలంలోకి రండి. మధ్యకాలం అంటే ద్వాపరం నుండి ఏదైతే మీ పూజ్య చిత్రాలను తయారు చేస్తారో ఆ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ ద్వాపరం నుండి ఇప్పటి వరకు మరెవరికి చిత్రాలకైనా ఉన్నదా? చిత్రాలు అయితే చాలామందికి ఉన్నాయి, కానీ ఇలాంటి విధిపూర్వక పూజ ఇతర ఆత్మలకు ఎవరికైనా ఉన్నదా? ధర్మపితలు కానీ, నేతలు కానీ, అభినేతలు కానీ చిత్రాలైతే అందరివి తయారవుతాయి, కానీ మీ రాయల్టీ మరియు మీ పూజ యొక్క రాయల్టీ మరి ఎవరికైనా చూసారా? డబల్ విదేశీయులు తమ పూజను చూసుకున్నారా? మీరు చూసారా లేక కేవలం విన్నారా? ఇలాంటి విధిపూర్వక పూజ మరియు చిత్రాలలో మెరుపు, ఆత్మీయత మరెవ్వరికీ లేదు మరియు ఉండదు కూడా. ఎందుకు? పవిత్రత రాయల్టీ ఉంది, పవిత్రత పర్సనాలిటీ ఉంది. మీ పూజను బాగా చూసుకున్నారా? చూడలేదంటే చూడండి. చివరిదైన సంగమయుగంలోకి రండి.
సంగమ యుగంలో కూడా పూర్తి విశ్వమంతటిలో పవిత్రత రాయల్టీ బ్రాహ్మణ జీవితానికే ఆధారము. పవిత్రత లేదంటే ప్రభు ప్రేమ కూడా అనుభవం అవ్వదు. సర్వ పరమాత్మ ప్రాప్తులు కూడా అనుభవం కావు. పవిత్రతాయే బ్రాహ్మణ జీవన పర్సనాలిటీ మరియు పవిత్రతాయే ఆత్మీక రాయల్టీ. కనుక పూర్తి కల్పంలో అంటే అనాది ఆది మధ్యాంతుల ఈ ఆత్మీక రాయల్టీ నడుస్తూ ఉన్నది. కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకోండి. అందరి వద్ద దర్పణం అయితే ఉంది కదా, దర్పణం ఉందా? చూసుకోగలరా? మరి చూసుకోండి. మాలో పవిత్రతా రాయల్టీ ఎంత శాతంలో ఉన్నది? నా ముఖము ద్వారా పవిత్రతా ప్రకాశం కనిపిస్తుందా? నా నడవడికలో పవిత్రతా నశ కనిపిస్తుందా? నా నడవడికలో ఆ నశ అంటే ఆత్మీక నశ కనిపిస్తుందా? మిమ్మల్ని మీరు చూసుకోండి. చూసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణమే కదా. మరి అందరి స్వయాన్ని చూసుకున్నారా? కుమారీలు మెరుపు నశ ఉన్నాయా? మంచిది. అందరూ లేచి నిలబడండి. కుమారీలు ఎర్రని పట్టి ధరించి కూర్చొని ఉన్నారు. దానిపైన ఏకవ్రత అని వ్రాసి ఉన్నది. అందంగా కనిపిస్తుంది కదా. ఏకవ్రత అంటేనే పవిత్రత రాయల్టీ అనే అర్థము. మరి ఏకవ్రత అనే పాఠాన్ని పక్కా చేసుకున్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కచ్చాగా చేసుకోవద్దు. కుమారులు గ్రూపు లేవండి. కుమారుల గ్రూపు చాలా బాగుంది. కుమారుల మనస్సులో ప్రతిజ్ఞ అనే పట్టీని కట్టుకున్నారు. కుమారీలైతే బయటకు కూడా కట్టుకున్నారు. సదా నిరంతరము పవిత్రత పర్సనాలిటీలో ఉండే కుమారులము అనే ప్రతిజ్ఞ యొక్క పట్టీని ధరించారా? అవునా కాదా చెప్పండి. లేకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా డీలా అయిపోయాము అని ఉత్తరం రాస్తారా? అలా చేయకండి. ఎప్పటి వరకు బ్రాహ్మణ జీవనంలో జీవించాలో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే. ఇలాంటి ప్రతిజ్ఞ చేశారా? పక్కా ప్రతిజ్ఞ చేసి ఉంటే చేతులు ఊపండి. టీవీలో మీ ఫోటో వస్తుంది. ఎవరైతే డీలాగా అయిపోతారో వారికి ఫోటోలు పంపిస్తాము. కనుక డీలాగా అవ్వకండి. పక్కాగా ఉండండి. పక్కాయే కదా. పాండవులైతే పక్కాగానే ఉంటారా? మీరు పక్కా పాండవులు. పవిత్రత యొక్క వృత్తి అంటే శుభభావన, శుభకామన. ఎవరెలా ఉన్నా కానీ పవిత్రతా వృత్తి అంటే శుభభావన, శుభకామన ఉండాలి. మరియు పవిత్ర దృష్టి అంటే సదా ప్రతి ఒక్కరిని ఆత్మీక రూపంలో లేక ఫరిస్తా రూపంలో చూడాలి. కనుక వృత్తి, దృష్టి మరియు మూడవదైన కృతి అంటే కర్మలో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వాలి మరియు సుఖాన్ని తీసుకోవాలి. ఇదే పవిత్రత యొక్క గుర్తు. వృత్తి, దృష్టి మరియు కృతి మూడింటిలో ఈ ధారణ ఉండాలి. ఎవరేం చేసినా, దుఃఖం ఇచ్చినా, అవమానపరిచినా మన కర్తవ్యం ఏమిటి? దుఃఖం ఇచ్చేవారిని అనుసరించాలా లేక బాప్దాదాను అనుసరించాలా? తండ్రిని అనుసరించాలి కదా. మరి బ్రహ్మ బాబా దుఃఖం ఇచ్చారా లేక సుఖం ఇచ్చారా? సుఖం ఇచ్చారు కదా. కనుక మాస్టర్ బ్రహ్మలైన మీరు అంటే బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఏం చేయాలి? ఎవరైనా దుఃఖం ఇస్తే మీరేం చేస్తారు? దుఃఖం ఇస్తారా? ఇవ్వరా? చాలా దుఃఖం ఇస్తే ఏం చేస్తారు? చాలా నిందిస్తారు, తిడతారు, చాలా అవమానపరుస్తారు. అప్పుడు కొద్దిగా ఫీలింగ్ కలుగుతుందా లేక కలగదా? కుమారీలకు ఫీలింగ్ కలుగుతుందా? కొద్దిగా కలుగుతుంది కదా.
కనుక తండ్రిని అనుసరించండి. నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించండి. వారి కర్తవ్యాన్ని చూసి మీ కర్తవ్యాన్ని మర్చిపోకండి. వారు నిందిస్తూ ఉంటే మీరు సహనశీలత దేవీలుగా, సహనశీలత దేవతలుగా అయిపోండి. మీ సహనశీలత ద్వారా నిందించేవారు కూడా మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. సహనశీలతలో ఇంతటి శక్తి ఉంది, కానీ కొంత సమయం సహనం చేయాల్సి వస్తుంది. కనుక మీరు సహనశీలత యొక్క దేవీలు లేక దేవతలే కదా. నేను సహనశీలత దేవిని, నేను సహనశీలత దేవతను సదా స్మృతిలో ఉంచుకోండి. దేవత అంటే ఇచ్చేటటువంటి దాత. ఎవరైనా నిందిస్తూ ఉన్నారు, గౌరవం ఇవ్వడం లేదంటే అది చెత్తనా లేక మంచి వస్తువా? మరి మీరెందుకు తీసుకుంటారు? చెత్త ఎవరైనా తీసుకుంటారా? ఎవరైనా మీకు చెత్త ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. అలాంటప్పుడు మిమ్మల్ని గౌరవించకపోవడం, అవమానపరచడం, తిట్టడం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ ఏమిటి? మంచి వస్తువులా? మరి మీరెందుకు తీసుకుంటారు? కొద్ది కొద్దిగా తీసేసుకునేస్తారు. ఆ తర్వాత తీసుకోకుండా ఉండవలసింది అని ఆలోచిస్తారు. ఇప్పటి నుంచి తీసుకోవద్దు. తీసుకోవడం అంటే మనసులో ధారణ చేయడం, ఫీలింగ్లోకి రావడం. కాబట్టి మీ అనాది కాలాన్ని, ఆది కాలము, మధ్యకాలము, సంగమ కాలము, పూర్తి కాల్పం యొక్క పవిత్రత, రాయల్టీ, పవిత్రత, పర్సనాలిటీలను గుర్తు చేసుకోండి. ఎవరేం చేసినా మీ పర్సనాలిటీని మీ ముందు ఎవ్వరూ లాక్కొన్నారు. ఇది ఆత్మీక నశ కదా. డబల్ విదేశీలకు డబల్ నశ ఉంది కదా. డబల్ నశ ఉంది కదా. అన్ని విషయాల్లో డబల్ నశ ఉంది కదా. పవిత్రత యొక్క డబల్ నశ, సహనశీలత యొక్క దేవీ దేవతలయ్యే డబల్ నశ కూడా ఉంది. డబల్ ఉంది కదా. కేవలం అమరులుగా ఉండండి. అమరభవ యొక్క వరదానాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. ఎవరైతే ప్రవృత్తిలోని వారో అనగా యుగల్ ఉన్నారో, ఒక్కరు ఉంటారు కానీ చెప్పడానికి యుగల్ అని చెప్పబడుతుంది. అలాంటి వారు లేచి నిల్చుకోండి. యుగల్స్ చాలామంది ఉన్నారు. కుమారులు కుమారీలు కొద్దిమందే ఉన్నారు. కుమారుల కంటే యుగల్స్ చాలామంది ఉన్నారు. యుగల్ మూర్తి అయిన బాప్ దాదా మీ అందరికీ ప్రవృత్తిలో ఉండే డైరెక్షన్ ఎందుకు ఇచ్చారు? మీరు యుగల్గా ఉండే అనుమతి ఎందుకు ఇచ్చారు? ప్రవృత్తిలో ఉండే అనుమతి ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకంటే యుగల్ రూపంలో ఉంటే ఈ మహామండలేశ్వర్లను మీ పాదాలపై వంగేలా చేయాలి. అంత ధైర్యం ఉన్నదా? తోడుగా ఉంటూ పవిత్రంగా ఉండడం కష్టమని వారంటారు. కానీ మీరేమని అంటారు? కష్టమా లేక సహజమా? పక్కాయేనా? లేకుంటే ఒకసారి ఈజీ ఒకసారి లేజీనా? అందుకే బాప్ దాదా డ్రామా అనుసారంగా మీ అందరినీ ప్రపంచం ముందు, విశ్వం ముందు ఛాలెంజ్ చేయడానికి ఉదాహరణగా తయారు చేశారు. కనుక ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తులుగా అయినగా అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండగలరా? మీరందరూ ఛాలెంజ్ చేసేవారే కదా. అందరూ ఛాలెంజ్ చేసేవారేనా? ఛాలెంజ్ అయితే చేస్తాం, కానీ ఏమవుతుందో ఏమో తెలియదు అని కొద్ది కొద్దిగా భయపడేవారైతే కారు కదా. కాబట్టి విశ్వానికి ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే తోడుగా ఉంటున్న స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత యొక్క సంకల్పం రాకూడదు. ఇక్కడ కొత్త విషయం సంగమయుగ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఇదే అన్నమాట.
విశ్వం అనే షోకేసులో మనము ఉదాహరణ అయ్యాము. శాంపిల్ అని అయినా అనండి, ఉదాహరణ అని అయినా అనండి. మిమ్మల్ని చూసి అందరికీ మేము కూడా అవ్వగలము అనే శక్తి వస్తుంది. సరేనా? శక్తులు సరేనా? పక్కాగా ఉన్నారా, కచ్చాగా ఉన్నారా? బాప్ దాదా కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. శుభాకాంక్షలు ఎంతమంది ఉన్నారో చూడండి. చాలా మంచిది. మిగిలిన వారు టీచర్లు లేకుంటే గతే లేదు. టీచర్లు లేవండి, మంచిది. పాండవులు కూడా మంచి వారున్నారు. టీచర్ల విశేషత ఏమిటి అంటే ప్రతి టీచర్ యొక్క రూపురేఖల ద్వారా భవిష్యత్తు కనిపించాలి, లేక ప్రతి ఒక్క టీచరు యొక్క రూపురేఖల ద్వారా ఫరిస్తా రూపము కనిపించాలి. ఇటువంటి టీచర్లే కదా. టీచర్లు అయితే మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఫరిస్తాలుగా అయిపోవాలి. ఎంతోమంది టీచర్లు ఉన్నారో చూడండి. విదేశీ గ్రూప్లో టీచర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే కొంతమందే వచ్చారు. ఎవరైతే రాలేదో వారిని కూడా బాప్దాదా గుర్తు చేసుకుంటున్నారు. టీచర్లందరూ కలిసి తమ నడవడిక మరియు ముఖం ద్వారా తండ్రిని ఎలా ప్రత్యక్షం చేయాలి ప్లాన్ చేయండి. ప్రపంచంలో వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు, కానీ మీరు సర్వవ్యాపి కాదు అని అంటారు. బాప్ దాదా అంటూ ఉన్నారు, ఇప్పుడు సమయ ప్రమాణంగా ప్రతి టీచర్లో తండ్రి ప్రత్యక్షంగా కనిపిస్తే సర్వవ్యాపిగా కనిపిస్తారు కదా. ఇది సాధ్యమేనా? మంచిది. దీని తేదీ ఏది? తేదీ నిర్ణయించాలి కదా. మరి దీని తేదీ ఏది? ఎంత సమయం కావాలి? ప్రారంభిస్తారా? ధైర్యం బాగుంది, కానీ ఎంత సమయం కావాలి? 2002 సంవత్సరం నడుస్తుంది, ఇక 2000 ఎన్నో సంవత్సరం వరకు సమయం కావాలి. టీచర్లు ఇదే అటెన్షన్ ఉంచుకోవాలి. ఇప్పుడు కేవలం నేను తండ్రిలో ఇమిడి ఉన్నట్లు కనిపించాలి, నా ద్వారా తండ్రి కనిపించాలి. ఇలాంటి ప్లాన్ తయారు చేస్తారు కదా. డబల్ విదేశీయులు మీటింగ్ చేయడంలో చాలా తెలివైన వారు కదా. ఎలా మా ఒక్కరి నుండి తండ్రి కనిపించాలి అనే విషయం ఇప్పుడు మీటింగ్ చేయండి. మీటింగ్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళకండి. ఇప్పుడైతే బ్రహ్మ కుమారీలు కనిపిస్తున్నారు. బ్రహ్మ కుమారీలు చాలా మంచివారని కనిపిస్తుంది, కానీ వీరి బాబా ఎంత మంచివారో అది చూడాలి. అప్పుడే విశ్వ పరివర్తన జరుగుతుంది. డబల్ విదేశీయులు ఈ ప్లాన్ ప్రాక్టికల్గా ప్రారంభిస్తారు కదా. చేస్తారా? పక్కానా? మంచిది. అప్పుడు మీ దాది యొక్క ఆశ పూర్తి అయిపోతుంది. సరేనా? డబల్ విదేశీయులు ఎంతోమంది సేవాదారీలు ఉన్నారు. మీ కారణంగా అందరికీ శుభాకాంక్షలు లభిస్తున్నాయి. బాప్ దాదాకు కూడా డబల్ విదేశీయుల పైన ఎక్కువ అని చెప్పము, కానీ విశేషమైన ప్రేమేమో ఉంది. ఎందుకుంది? ఎందుకంటే డబల్ విదేశీ ఆత్మలు ఎవరైతే సేవకు నిమిత్తంగా అయ్యారో వారు విశ్వంలో మూలలో తండ్రి సందేశాన్ని చేర్చేందుకు నిమిత్తంగా అయిపోయారు. లేకుంటే నలువైపులా ఉన్న విదేశీ ఆత్మలు దాహంతో ఉండిపోయేవారు. మీరు భారతదేశంలో వచ్చారు, విదేశంలో సందేశం ఎందుకు ఇవ్వలేదు అని ఇప్పుడు తండ్రికి ఫిర్యాదులైతే రావు కదా. తండ్రికి ఫిర్యాదులు రాకుండా చేసేందుకు మీరు నిమిత్తమయ్యారు. ఏ దేశం వంచితంగా ఉండిపోరాదని జానకి దాదయ్య చాలా ఉత్సాహం ఉంది. మంచిది. తండ్రికి వచ్చే ఫిర్యాదులనైతే సమాప్తం చేస్తారు కదా. కానీ జానకి దాది మీ సాతీలను చాలా అలసిపోయేలా చేస్తారు కదా. జయంతి చెప్పు, అలసిపోయేలా చేశారా?
ఈ అలసటలో కూడా ఆనందం ఇమిడి ఉంటుంది. మొదట అయితే మాటిమాటికి ఇదేమిటి అనిపిస్తుంది. కానీ ఉపన్యసించి ఆశీర్వాదాలను తీసుకొచ్చినప్పుడు ముఖమే మారిపోతుంది. ఇరువురు దాదీలలో ఉమంగ ఉత్సాహాలను పెంచే విశేషత ఉన్నది. వీరు శాంతిగా కూర్చోలేరు. సేవ ఇప్పుడు ఇంకా మిగిలి ఉంది కదా. ఒకవేళ ప్రపంచ పటాన్ని తీసుకొని భారతదేశంలో కానీ విదేశంలో కానీ ఒక్కొక్క స్థానానికి టిక్కు పెడుతూ వెళ్ళారంటే ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న స్థానాలు కనిపిస్తాయి. కాబట్టి బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కువ అలసిపోయేలా చేయకండి అని కూడా చెప్తూ ఉన్నారు. మీరందరూ సేవలో సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు కుమారీలు కూడా టీచర్లుగా అవుతారు కదా. టీచర్లుగా ఉన్నవారు ఉండనే ఉన్నారు. కానీ ఎవరైతే టీచర్లుగా లేరో వారు టీచర్లుగా అయ్యి ఏదో ఒక సెంటర్ని అయితే సంభాలిస్తారు కదా. హ్యాండ్స్ తయారవుతారు కదా. డబల్ విదేశీ పిల్లలకు 2 పనులు చేసే అభ్యాసం అయితే ఉండనే ఉంది. ఉద్యోగము చేస్తారు, సెంటరు చూసుకుంటారు. అందుకే బాప్ దాదా డబల్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నారు. అచ్చా, నలువైపులా ఉన్న అతి స్నేహి అతి సమీప ఆత్మలకు ఆదికాలం నుండి ఇప్పటి వరకు రాయల్టీ యొక్క అధికారి ఆత్మలకు సదా తమ ముఖము మరియు నడవడిక ద్వారా పవిత్రతా మెరుపును చూపించేవారు. సదా స్వయాన్ని సేవ మరియు స్మృతిలో తీవ్ర పురుషార్థం ద్వారా నెంబర్ 1గా చేసుకునేవారు. సదా తండ్రి సమానంగా సర్వశక్తి సంపన్న సర్వగుణ సంపన్న స్వరూపంలో ఉండేవారు. అన్ని వైపులా ఉన్నటువంటి పిల్లలు ప్రతి ఒక్కరూ బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: 3 స్మృతుల తిలకం ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే అచల్ అడోల్ భవ. బాప్ దాదా పిల్లలకు 3 స్మృతి తిలకాలు ఇచ్చారు. 1 స్వయం యొక్క స్మృతి, 2 తండ్రి యొక్క స్మృతి, 3వది శ్రేష్ఠ కర్మల కోసం డ్రామా స్మృతి. ఎవరికైతే ఈ 3 స్మృతులు సదా ఉంటాయో వారి స్థితి శ్రేష్టంగా ఉంటుంది. ఆత్మస్మృతితో పాటు తండ్రి స్మృతి, డ్రామా స్మృతి చాలా అవసరం. ఎందుకంటే కర్మలో ఒకవేళ డ్రామా జ్ఞానం ఉన్నట్లయితే హెచ్చు తగ్గలు అవ్వరు. ఏవైతే రకరకాల పరిస్థితులు వస్తాయో వాటిలో అచల్ అడోల్గా ఉంటారు. స్లోగన్: దృష్టిని అలౌకికంగా, మనస్సును శీతలంగా, బుద్ధిని దయాహృదయంగా చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. మనమే పవిత్రతా కిరీటధారులమే, ఎంతో అతీతమే ఈ పవిత్రతా మెరుపే. బ్రాహ్మణ జన్మకాధారం పవిత్రతయే, పరమాత్మ ప్రేమే లభించేలే. మన ఆత్మల ఇల్లే పరం ధామమే, ఆత్మలమైన మన మెరుపే ప్రియమేలే. మనకే ప్రియ బాబాతో కలిగే స్మృతులే, స్మృతులే కలిగేలే, కలిగేలే. పవిత్రతా శక్తితోనే మనమయ్యే శ్రేష్టమే
ఎంతో శ్రేష్టమయ్యే శ్రేష్టమయ్యే. ఆది కాలంలో దేవతలం మనమే, పవిత్రతయే మన గుణమేలే. మధ్యకాలం ద్వాపర యుగము నుంచే మందిరంలో పూజ్యులుగా పూజించే మన ఈ ప్రకాశం సుందరమే. పూజనీయంగా అయ్యే మన స్వరూపమే, మన దైవీ స్వరూపానికే జరిగే గుణగానమే. గుణగానమే జరిగే గుణగానమే. పవిత్రతా శక్తితోనే మనమయ్యే శ్రేష్టమే. ఎంతో శ్రేష్టమయ్యే శ్రేష్టమయ్యే. सहनशीलतये मन धारणये, सर्वप्राप्तुलतो ఈ జీవితమే. మన వృత్తిలో సదా శుభభావనే, ఆత్మిక దృష్టితో చూసే సర్వులనే. వ్యవహారంలో ఆత్మిక నశాయే, కర్మల ద్వారా సర్వులకే సుఖమే ఇచ్చే. మనమందరం అవ్వాలి బ్రహ్మ బాబా సమానమే. బాబా సమానమే, బాబా సమానమే. పవిత్రతా శక్తితోనే మనమయ్యే శ్రేష్టమే. ఎంత